చాలా స్పష్టంగా తన ఎజెండాని రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశంగా ఉంచాలి అనేటువంటి దాని మీద ఆయన పక్కా ప్రణాళిక రూపొందించుకుంటారు. అందుకు అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారు. మొట్టమొదటి అంశాన్ని ఏం తీసుకున్నారు? లా అండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకున్నారు. దాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు దాని మీద అలర్ట్ చేశారు. కొంత అధికార పక్షం కూడా దాని మీద రెస్పాండ్ అయింది. ఆ ఎజెండా మీద నడిచింది. ఢిల్లీలో కూడా నేషనల్ మీడియా, అదేవిధంగా నేషనల్ పార్టీలు అని. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళటం లేదు అనేటువంటిది అధికార పక్షం చెప్తున్నటువంటి మాట. ఆయన వెళ్ళటం లేదు అనేటువంటిది కూడా ఇప్పుడు 2 అసెంబ్లీ సమావేశాల్లో అలా వెళ్ళారు, ఇలా వచ్చారు. కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళటం లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది ఈ 2 సమావేశాల్లో. ఇక వెళ్ళడు అని మాత్రం చెప్పలేము. కానీ ఆయనే చెప్పాడు మొన్న విలేకరుల సమావేశంలో, మాకు ఎలాగో అసెంబ్లీలోకి పోతే సమయం ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీ జరిగేటప్పుడు ఇలాగ నేను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడతానని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్ గా నేను అసెంబ్లీ కాదు, నేను మీడియా నుంచి ప్రజలను అడ్రస్ చేస్తాను అనేటువంటిది. ఇది ఖచ్చితంగా తప్పండి. ఏమిటి అని అంటే, ఆయన ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు. ఆయనకు 10 మంది ఉన్నా, 11 మంది ఉన్నా, 67 మంది ఉన్నా, 151 మంది ఉన్నా, అసెంబ్లీ వేదిక ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేటువంటిది ఖచ్చితంగా చట్టసభలు అనేటువంటిది దేవాలయం లాంటి ప్రజాస్వామ్యం. అక్కడే మనం ఏదైనా తెలుసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి నేను వెళ్ళటానికి, నేను వెళితే నన్ను మాట్లాడినెవ్వరు, నాకు సరైన సమయం ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఉందనుకోండి ఖచ్చితంగా నాకు హక్కుగా అది వస్తుంది అనేటువంటి ఆ అంశాన్ని ముందుకు నెట్టడం ద్వారాగా ఒక చర్చ పెట్టుకున్నారు. ఆ చర్చ జగన్మోహన్ రెడ్డిని నమ్మేవాళ్ళకి అది నచ్చుతుంది. కానీ టెక్నికల్ గా చూసినప్పుడు 10% ఎమ్మెల్యేలు లేనప్పుడు, 18 మంది ఎమ్మెల్యేలు లేనప్పుడు, 11 మంది ఎమ్మెల్యేలతో ఆయనకి ప్రతిపక్ష హోదా రాదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. కానీ ఆ ఎజెండా మీద చర్చ జరిగేటువంటి విధంగా చూడాలి. నేను అసెంబ్లీకి వెళ్తే మా గొంతు నొక్కుతారు. దానికి ఏం చెప్తున్నారు? ఈ ప్రభుత్వము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు హామీ ఇచ్చింది, సూపర్ 6 సంబంధించినటువంటి ఇచ్చింది, ఇవన్నీ అమలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు దాడులు చేస్తున్నారు, దాష్టికాలు చేస్తున్నారు. ఇవన్నీ నేను క్వశ్చన్ చేస్తాను కదా అసెంబ్లీకి వెళ్తే. అందుకని నేను క్వశ్చన్ చేస్తాను కాబట్టే నా గొంతు నొక్కటానికే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనేటువంటి ఒక వాదననే తీసుకొచ్చారు. ఇది సమంజసమా కాదా, ఇది టెక్నికల్ గా కరెక్టా కాదా అనేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఆలోచించరుగా. మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే కరెక్ట్ అని అంటారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది అది. ఒకవేళ ఆయన సరైన వాదన చెప్పినా సరే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ మాట్లాడుతున్నారని ఏమని అంటారా? అనరు కదా. ఎలాగనరు? కాబట్టి అడ్డదిడ్డంగా తన ఎజెండాని ముందుకు నెడితే సరిపోతుంది కదా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మరి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో ఏం జరిగింది అని అంటే, హైకోర్టులో కొన్నాళ్ళ పాటు చర్చ జరిగింది కదా, తర్వాత ఏం జరిగింది అనేది వేరే విషయం. ఇప్పుడు హైకోర్టుకి అసలు మీ కేసే తీసుకోవద్దు ఇది అని ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా హైకోర్టుకు చెప్పారు. ఇది అసెంబ్లీలో తెలుసుకోవాల్సినటువంటి అంశం అండి. స్పీకరు అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశము, ఇది మీకు హైకోర్టు పరిధిలోకి రాదు, అసలు దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పారు. కానీ హైకోర్టు తీసుకున్నదిగా. ఎందుకు అనంటే, ఇది అసలు దీని వెనక ఉన్నటువంటిది ఏంటి, ఏమి నిబంధనలు ఉన్నాయి, అసలు 10% నిబంధన ఎప్పుడు వచ్చింది, అంతకుముందు అసలు ప్రతిపక్ష హోదా అనేది ఉందా లేదు, ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుంది. ఇద్దరు వాదనలు వింటది. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా, చాలా స్పష్టంగా కోర్టు ముందు ఏముంచారు? ఇప్పుడు శాసనసభ పక్షానికి సంబంధించిన నేతలు చేసినటువంటి ఆరోపణలు, చంద్రబాబు నాయుడు గాని, అదే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని, అదే విధంగా స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు, ఆయన స్పీకర్ కాకముందు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి అంశాలన్నింటినీ ఇవన్నీ కోర్టు ముందు ఉంచడం ద్వారాగా వీళ్ళు దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అనేటువంటి వాదన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ వాదనని హైకోర్టు చర్చలు వినటానికి వాదనలు ఎవరు వాదనలైన వింటుంది. కానీ ఏం పరిగణలోకి తీసుకుంటుంది, ఎలాంటి తీర్పిస్తుంది అనేటువంటిది చూడాలి. నాకున్నటువంటి సమాచారం మేరకైతే హైకోర్టు శాసనసభని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండవు. అవును, ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, 10% ఎమ్మెల్యేలు లేకుండా ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా అనేటువంటిది అసెంబ్లీలో కానీ, అదే విధంగా లోక్సభలో, అదే విధంగా పార్లమెంట్ లో కానీ ఇచ్చి ఉండలేదు ఇప్పుడు వరకు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా రాదు. కానీ తన ఈ ఎజెండాను ముందుకు తీసుకురావడం ద్వారా ప్రజల తరఫున నేను మాట్లాడాలనుకుంటే ఈ విధంగా మన గొంతులు వచ్చారనేటువంటి చర్చ పెట్టాలనుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రయత్నం చేసి
ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వాదన చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఈ సూపర్ 6 హామీలు అప్పుడు ఇచ్చాం గానీ ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది, ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, డబ్బులు లేవు బడ్జెట్ లో, అందుకని మన ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద మాట్లాడుతున్నారు, కొంత సమయం కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. ఇవన్నీ గిన ఒకవేళ ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాలను అమలు చేయకుండా తాత్సర్యం చేయటమో లేకపోతే వాయిదా వేయటమో ఇలాంటి అంశాలన్నీ ఉంటే వెంటనే అమలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి మాట్లాడి, సమయం ఇవ్వకపోతే నేను ప్రజల తరపున మాట్లాడుతున్నాను కాబట్టి నా సమయం ఇవ్వలేదు వాకౌట్ చేయడమో లేకపోతే ఇంకో నిరసన తెలియజేయటమో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటమో ఏదో ఒకటి చేస్తే అప్పుడు ప్రజలు రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అబ్బు జగన్మోహన్ రెడ్డి మా కోసం మాట్లాడుతున్నాడు, ఆయన మా కోసం మాట్లాడుతుంటే ఆయన గొంతు నొక్కుతుంది ప్రభుత్వం అని ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. లేదు అనంటే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలను కొడుతున్నారు, మా కార్యకర్తలను చంపుతున్నారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు మీద కేసులు పెడుతున్నారు, అదే విధంగా నా గొంతు నొక్కుతున్నారు లేదనేటువంటి విషయం ఎప్పుడు తేలాలి? ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఏం మాట్లాడినా సరే పార్టీ వాళ్ళకి బాగానే ఉంటది. వాళ్ళ పార్టీ ఓట్లు వేసినటువంటి 40% ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రజలు, వాళ్ళేం పార్టీ వాళ్ళు కాదు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాకు తెలిసేదే 15 to 20% ఉంటారండి ఏ పార్టీకి అయినా సరే. వాళ్ళ మెంబర్షిప్ అదే కదా. ఇప్పుడు సపోజ్ 10 లక్షలు వచ్చింది జనసేన పార్టీకి సంబంధించిన సభ్యత్వం, వాళ్ళు మెంబర్స్, కానీ వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్ వచ్చింది 100% వాళ్ళకి స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. అలాగే వైసీపీకి 40% ఓట్లు వచ్చినాయని 40% వైసీపీ వాళ్ళు ఏం కాదు. కానీ ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓట్లైనటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ భవిష్యత్తులో తమ వైపు తిప్పుకోవాలంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే, పోట్లాడితే, అక్కడ పోరాడితే ఆయనకి మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసుకున్నారని నేను భావిస్తున్నాను. రైట్, ఓకే. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణ్, 40% ఓట్లు వచ్చినాయి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీలకు వెళ్ళి ప్రజల తరపు నుంచి మీ వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రకంగా కోర్టులకు వెళ్ళి, హైకోర్టు అయితే శాసనసభను శాసించే విధంగా అయితే చట్టాలు లేవు. మేము చూస్తున్నంతసేపు చాలా ఇష్యూస్ వచ్చినాయి. వాళ్ళు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తారు, లేకపోతే స్పీకర్ డిసిషనే తీసుకుంటారని తప్పించి ఏదో ఇష్యూస్ అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్పించి శాసనసభలను లేకపోతే పార్లమెంటులను వీటి మీద కోర్టులు అయితే జోక్యం చేసుకున్న చరిత్రలు అయితే లేవు. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ దీన్ని ఏదో తాత్సారం చేయాలనో లేకపోతే అసెంబ్లీని ఎగ్గొట్టాలనో చేస్తున్న చేష్టలు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఈ టైంని మీరు అద్భుతంగా వినియోగించుకోవడానికి ఒక వేదిక ఉంది. ఆ సభను వదులుకుని ఈ రకంగా బయట తిరగడం వల్ల మాకు అన్యాయం జరుగుతున్నది, ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకోవడం వల్ల కలిసి వచ్చేది ఏంటి అన్నది అందరూ వేస్తున్న ప్రశ్న. బ్రహ్మగారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, డబుల్ అండ్ టీవీ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. వర్మగారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ ఎగ్గొట్టాలని, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశం కాదండి. నీవేమో అడిగావంటే, ప్రతిపక్ష హోదా మాకు ప్రజలు ఇవ్వకపోయినా స్పీకర్కు ఉన్నటువంటి కొన్ని అసాధారణమైన అధికారుల చేత ఇవ్వచ్చు. స్పీకర్కి ఆ యొక్క అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా ప్రకటించి ఇవ్వచ్చు. ఇస్తే మేము ప్రజల తరపున మా యొక్క వాయిస్ని గట్టిగా వినిపించడానికి బాగుంటుంది. అలాగే అధికార పక్షం సీఎం గారికి ఎంత టైం ఇస్తారో అధ్యక్షులకి, అలాగే ప్రతిపక్ష నేతకు కూడా అంత టైం వస్తుంది. కాబట్టి యాజ్ యూజువల్ గా మాట్లాడటానికి బాగుంటుంది, ప్రజా సమస్యలు ఎత్తడానికి బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే లేఖ రాశారు. అంటే ఇప్పుడు నిజంగానే మాకు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా అసెంబ్లీని ఎగ్గొట్టాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయరు కదా. మాకు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదని వాళ్ళు ఎలాగైనా ఎవరైనా ముందే తెలిసేమో, లేఖ రాసిన వాళ్ళు స్పందించరు, అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకున్నారేమో. వర్మ గారు పని ఇప్పుడు స్పందించారు. స్పందించి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పలేదు కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వీళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటన్నా, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి అంటే వాళ్ళు మాట్లాడేది, లక్ష్మణ్ వాళ్ళు మాట్లాడేది ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు, మేము ఎలాగ ఇస్తాం, ప్రజల కంటే మేము గొప్పలం కాదు కదా అని కదా వాళ్ళ డైలాగులు. వర్మ గారు 1919 నాకు తెలిసి 87, 94 అనుకుంటా అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు ఇచ్చారు, మన రాష్ట్రాలు కూడా జరిగినాయి. అంటే అది కూడా స్పీకర్ గారు ద్వారా ఇచ్చిందంటే ఎన్నికల మా కృష్ణాంజలి గారు అన్నట్టుగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇచ్చింది కాదు, స్పీకర్ అనుమతులతో ఇచ్చినటువంటి హోదాలతో కొన్ని ప్రభుత్వాలు నడిచినప్పుడు ప్రతిపక్ష హోదాగా పాల్గొనడం జరిగింది.
సో అదే అవకాశం ఇప్పుడు ఇచ్చారు అనుకోండి. సరే ఓకే, వాళ్ళు ఇవ్వకపోతే ఇంక అసెంబ్లీకి వెళ్ళరా మీ 11 మందిని? పోనీ అదన్నా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకి, మిమ్మల్ని గెలిపించినందుకు 11 స్థానాల్లో. వర్మ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. మేము అసెంబ్లీలో అడుగు పెడితే ఒక సాధారణమైన ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో అంత టైమే ఇస్తారు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల ఏదైతే వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారో దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత టైం నాకు అక్కడ ఇవ్వనప్పుడు నేను వెళ్ళిన కూడా అక్కడ టైం వేస్ట్ అవుతుంది తప్ప ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి అంత ఆవశ్యకత అక్కడ ఉండదు. సో వాళ్ళు ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు పెడతారో అప్పుడు నేను కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిన అవినీతి పైన అవకతవకల పైన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఎండగడతానన్నారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచిస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి. ఎందుకంటే ఇదే స్టాండ్ మీద ఉంటారా లేదంటే ఆయన వాయిస్ మార్చుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రజా సమస్యల పైన ఒక ఎమ్మెల్యేకి వెళ్ళి మాట్లాడాలంటున్నారు. ఓకే, దానిపైన టర్న్ తీసుకుంటారా లేదన్నా చూడాలి. నేను ఒకటే చెప్తున్నా వర్మ గారు, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రతిపక్ష హోదా మాకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అవినీతి అంతా బయటపడతారు, మమ్మల్ని బిల్లుకి దేనికైనా అడ్డుపడే విధంగా ఉంటుందని వాళ్ళు ఇంకేం బిల్లులకు అడ్డుపడతారండి 11 మందితోటి? మీరంతా భయపడలేనప్పుడు మాకు హోదా కలిగించాలి కదా. ఓకే, అంటే 11 మందితో బిల్లులకు అడ్డుపడడం ఏముంటది? 11 మందితో బిల్లులకి ఏం అడ్డుపడతారు మీరు? బిల్లు కంటే ఇప్పుడు ఏమని సార్, మీరు ఒక బిల్లు తీసుకొచ్చారు, ఇదో ఈ బిల్లు సహజాలు ఇవి, దీనిపైన అవినీతి ఉంది, లేదా ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరగదు, రాష్ట్రానికి మేలు జరగదు అని ఖచ్చితంగా దానిపైన మాట్లాడటం జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయండి, లేకపోతే అధికార పార్టీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నది ఒకటే, ప్రతిపక్ష హోదా అన్నది ఏదో గలం ఇప్పడానికి కాదు, రేపు ఈ కేసులు ఏవైనా కూడా బయటకు వచ్చి ఆయనకి ఏమన్నా శిక్షగాని వేస్తే ఈ ప్రతిపక్ష హోదా అనే అంశం అన్నది కూడా కొంత అక్కడ ఉపయోగపడుతుంది అంటున్నారు. అది టెక్నికల్గా మరి కృష్ణాంజనేయులు గారి తర్వాత వివరించాలి, అది అందులో కూడా ఉంటుందేమో. కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారట ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళకి కూడా జైల్లోని. సో అందుకని కూడా దీన్ని వాడుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కృష్ణాంజనేయులు గారు ఏంటది కరెక్టేనా? ఏముండదండి. ఎందుకంటే ఒకవేళ జైలు శిక్ష పడితే పొలిటికల్ ప్రిజనర్ గా ఎవరికైనా ఉంటుందండి, ఎమ్మెల్యే అవ్వకర్లా. ఒక పార్టీ నాయకుడైనా సరే పొలిటికల్ ప్రిజనర్ అంటే కేబినెట్ హోదా ఉంటుందేమో కదా ప్రతిపక్ష నాయకుడికి. జైళ్లలో కేబినెట్ హోదాలు ఉండవు. బయట పోనీ, జైలు గురించి నేను చెప్పట్లేదు, బయట కేబినెట్ హోదా ఉంటుంది. ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల పాటు శిక్ష వేసినట్టు నేపథ్యంలో ఆయన డిస్క్వాలిఫై చేశారు కదా. ఆయన ఒకవేళ ఆ సందర్భంలో జైలుకు పోయినా లేదా ఇంకోటైనా, జైలుకు పోలేదనుకోండి, పోయినా సాధారణమైన పొలిటికల్ ప్రిజనర్ గా చూస్తారు తప్ప ఈయన ప్రతిపక్ష నాయకుడా ఇంకొక దాని మీద అక్కడేం హోదాలు ఉండవండి. ఓకే, రైట్. లక్ష్మణ్, భద్రత విషయంలో ప్రత్యేకమైనటువంటి ఒక సెల్లు ఇలాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారు. ఎస్, కరెక్ట్ అండి వర్మ గారు. నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల లేదని చెప్పొచ్చు. అంటే ప్రజలకి మేము చేసే అవినీతిపై, వాళ్ళు చేసే అవినీతిపై మేము అడుగుదామని ఇవ్వట్లేదు. సరే ఓకే, అయితే మీకు భయపడుతున్నారు కూటమి పార్టీ, అంతేనా? అంతే, భయపడే కదా మాకు ఆదాయం కల్పించట్లా. ఓకే 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 కాదు, ఓకే. కూటమి పార్టీ 164 సీట్లు బలమైనగా ఒక మ్యాండేటరీ తీసుకుండి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ మిమ్మల్ని చూసి భయపడుతున్నది. కానీ అసలు ఒక్క సీటు లేకుండా తను పోటీ చేసిన ప్రాంతంలో కూడా అసలు ఓటు శాతమే ఎక్కువ తెచ్చుకోలేదు. షర్మిల ఏంటి అంత భయపడకుండా డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు? వర్మ గారు, శర్మిల గారిని మేము ఒక రాజకీయ నాయకురాలుగా పరిగణించట్లా. ఆవిడకి రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్తున్నాం. ఎందుకంటే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు, తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిడ విలీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడిపోయారు. ఎంత ఆ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా మాట్లాడారు మన అందరూ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాల పదవి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తపన పడాలా. అంతేగాని మీ వ్యక్తిగత కారణాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రురాలుగా మాట్లాడుతూ ఉంది శర్మిల. దత్తపుత్రురాలు. ఎందుకంటే ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చింది అనుకోండి శర్మిల గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చింది అనుకోండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అదేంటే నాకు అర్థం కావట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇటుపక్క శర్మిలని, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారిని
ప్యారలల్ గా ఆయనకు అనుకూలంగా మలుచుకొని జగన్ పై దాడి చేయడానికి చేస్తున్నారు తప్ప ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ? మీరు ధర్నా ఢిల్లీ వెళ్ళినప్పుడు బాబాయ్ ఫోటో పెట్టుకుని ధర్నా చేయండి అన్నారు. మీరెందుకు అప్పుడు చేపించలా? అచ్చా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు న్యాయం చేయాలా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే వివేకానంద గారి కేసు విషయంలో వీళ్ళు ఎక్కడ కూడా ఆ సీరియస్ గా వెళ్ళినట్టు కనబడ, అంటే ప్రజల్లో ఏంటంటూ ఆ అవినాష్ రెడ్డి వైపు చూపించడమే తప్ప దీని నిజాలు ఏంటంటే ఎందుకు దగ్గర తెలుసులేకపోతా ఉన్నారు? మీకు అధికారంలో వచ్చినప్పుడు ఇదే సిబిసిఐడి ఇప్పుడు ఎందుకు ఆ మందికి ఇచ్చింది, ఎందుకు వేగంతో చేయట్లా? ఇది ప్రజలందరూ గమనిస్తారండి. మనం మనకు అధికారం కోసం ఆ అబద్ధాలు ఆడి దొంగ మాటలు చెప్పి ప్రజల్లోకి మనకు ఉన్నటువంటి ఒక సెక్టర్ ఆఫ్ మీడియాతో ఫేక్ ప్రోపగండా తీసుకెళ్తే ప్రజలు నమ్మేస్తారనుకోవడం అవాస్తవం. ఒకటి చెప్తున్నా శర్మిల గారికి, మీరు నిజంగానే ఒక పార్టీని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలనుకుంటే అధికార పక్షంపై మీరు దాడి చేయండి. ప్రతిపక్ష హోదా గురించి వాళ్ళు మాట్లాడలేదే. నితీష్ కుమార్ గారు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడితే కూటమి ఎక్కడ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడలేదే. దాని గురించి మాట్లాడండి. ఈ రోజున హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 మేము అయ్యో మాకు భయం వేస్తూ ఉంది, సూపర్ 6 అమలు చేయలేము, మా ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి భయపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన చూసి, ఆయన పరిపాలన దక్ష చూసి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏ రకంగా అందించారు, నవరత్నాలు ఏ రకంగా ప్రజలకు 100% ఇచ్చారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనా టైంలో అంతా ఇబ్బంది. లక్ష్మణ్ ఒక్క నిమిషం ఇస్తాను. చౌదరి గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారట మీరు? చౌదరి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారట? ప్రతిపక్ష హోదా స్థానం ఇవ్వటం లేదట, ఎందుకు అంత భయం ఆయనంటే? ఇప్పుడు ఆర్థిక నేరస్తుల్ని, దుర్మార్గులను చూస్తే ప్రజలు భయపడ్డారు, భయపెట్టారు కదా. ఈ 5 సంవత్సరాలు చేసింది ఏంది? భయపెడతామే కదా. ప్రజల్లో మన్నలను పొంది మనం ఓట్లు పొందుందామని ఒక్క రోజైనా పని చేశారా? లేదు. అయితే నోటి నుంచి ఒకవేళ ఒక్కటైనా నిజం మాట మాట్లాడతారా? మొన్న 33 మందిని చంపేశారంటే 33 లిస్టు ఇవ్వమని కేంద్రం అడిగింది, అమిత్ షా గారు అడిగారు, ఇక్కడ డీజీపీ గారు అడుగుతున్నారు, ఇక్కడ గవర్నమెంట్ అడుగుతున్నారు, మేము అందరం అడుగుతున్నాం. మాకు ఇవ్వాల్సిన పనులు ఇక్కడ ఫ్లాగ్ చేయండి, మీ సాక్షిలో ఎవరెవరి పేర్లో చూద్దాం అవన్నీ ఇంటింటికి పోయి. అందుగురించి ఏంటంటే ప్రతిపక్ష హోదా అంటే ఇస్తారు ఎవరైనా. ఈ ఇష్టం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఉండేది కూడా మామూలుగా అసెంబ్లీకి వస్తే ఆయన ప్రతిపక్ష హోదానే ఉంటది. కానీ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, స్పెక్యులేషను, ఫ్యాబ్రికేటెడ్ ఇష్యూలతోటి సభని మిస్గైడ్ చేయటం తప్పితే ఏం లేదు. అట్లానే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న స్పీకర్ గారు ఎవరైతే కోడెల శివప్రసాద్ ఉన్నారో ఒక ఫర్నిచర్ గురించో లేదా ఇంకో దాని గురించో కొన్ని కేసులు వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన వెంటాడి ఇచ్చేయటం వలన ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మరి మీరు అంత బ్రాడ్గా లేరు. అట్లానే చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ఉన్న ఈ ప్రజావేదికని ఏదైతే ఉందో మనము ప్రజల కోసం ఉంచండి, మాకు ఇవ్వండి, మేము యూజ్ చేసుకుంటాం, మీరు ఇక్కడ దాకా వచ్చి యూజ్ చేసుకోకపోతే అని చెప్పడం అప్పుడు ఈమన్నాం. ఈ లేదు. మరి ఆయన ఎక్కడ కూడా మరి అభిమానం, ప్రేమ లేకపోతే ఆయన సపోర్ట్ ఎక్స్టెండ్ చేయటం కానీ కన్సిడర్ చేయటం కానీ ఏ ఇష్యూనైనా లేదు. అట్లానే కోర్టులు చెప్పినా ఏం లేదు. కోర్టులో హైకోర్టులో అయితే కోర్టు చెబితే మరి కోర్టు మాట అనకుండా హైకోర్టు పోయాడు, హైకోర్టు పోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేవాడు. అంతేగాని మరి ప్రజల మాటలే. ఈ రోజున కండెంప్ట్ ఆఫ్ కోర్టులో ఏదైతే 7,000 కేసులు ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. మరి ఇంత భయంకరంగా శాంతి భద్రతలు కానీ న్యాయం ధర్మం ప్రకారం కానీ కోర్టును కానీ మన్నించకుండా మీరు కోర్టుకు వెళ్తాం చాలా సిగ్గుచేటు. ఇప్పుడు కోర్టులని మీరు మన్నించకుండా, కోర్టు ఆర్డర్లని చేయకుండా కండెంప్ట్ ఆఫ్ కోర్టులు 1000 కేసులు పడుంటే మరి మీరు రాష్ట్రపతి దగ్గరికి పోతామన్నారు, పోకుండా వెనక్కి తిరిగి వచ్చారు. ఎందుకు? నాడు రాష్ట్రపతి ప్రసాద్కి శిరోమణనం కేసులో ఆయనకి ఏదైతే SC/ST యాక్ట్ ప్రకారంగా ఆయనకి ఏదైతే రావాలో అని ఒక ప్రత్యేక అధికారిని పంపించి రిప్రజెంట్ చేసి ఆయనకి ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు. ఆయన దిగిపోయే వరకు లేదు, ఈయన దిగిపోయే వరకు లేదు. ఎందుకంటే రాష్ట్రపతి చెప్పిన తర్వాత కూడా నువ్వు విన్నప్పుడు నీ మాట ఆయన ఎందుకు వింటాడు? గివ్ అండ్ టేక్ పాలసీయే కదా ఇక్కడ. నువ్వు రాజ్యాంగం ప్రకారం నడుచుకోకపోతే ఇప్పుడు మామూలుగా మీ కేసులన్నీ సురువైనాయి, ఇలా కోర్టుకు కూడా హాజరయ్యారు. మరి ఈ సురువైన తర్వాత ఈ కేసుల్లో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ప్రతిపక్షం కాదు, ప్రజల తరఫున కాదు,
గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కేసులను మేనేజ్ చేసుకుంటాం ఎట్లయితే చేశారు, ఇప్పుడు కేసులు విచారణకు వస్తే ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం చేయాలా ఏందనే జనాలని ఈ గెయిన్ చేయడం కోసమే ఈ కథలన్నీ. అంతేగాని ప్రజల మీద అభిమానంతో, దయాదాక్షణంతో, ప్రేమతోటి వాళ్ళతోటి ఏదైనా కొంచెం వెసులుబాటుగా, ఇప్పుడు చూడండి మేము గల్ఫ్ లో ఇద్దరు ఇట్లా చిక్కుపోయారు, ఇబ్బందులు పడుతున్నామంటే వెంటనే తెప్పించాం. ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా ఏదైనా మీరు స్పందించింది లేదు, మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు. ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వివిధ జిల్లాల్లో ఇది అయింది లేదు. అట్లనే మొన్న ఇప్పుడు ఈ ఏదైతే మదనపల్లిలో ఆఫీస్ తగలబడిన దాంట్లో ఒక అధికారి గారు వెళ్తే సీఎంఓ నుంచి ఆయనకి కొన్ని వందల వినతులు వచ్చినాయి. ఇవన్నీ పరిష్కరించడం, 5 సంవత్సరాలు చేసిన ఈ పాపాలన్నీ కడగాలంటే మామూలు విషయం కాదు. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మరి ప్రజా దర్బార్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వినతులు తీసుకొని దాన్ని ఒక కమిషన్ వేసి వీళ్ళ పాపాల చిట్టాలన్నీ తయారు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది. ఈ పాపాలన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కేసులు రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో 307 బుక్ అయింది కాబట్టి అరెస్ట్ కాక తప్పదు. వన్స్ అరెస్ట్ అయితే ఈయనకి స్టే ఉన్న కేసులన్నీ కూడా రన్నింగ్ లోకి వచ్చి కేసులన్నీ పరిష్కారం అయిపోతాయి. చౌదరి గారు ఏంటి షర్మిల గారిని మీరే వదులుతున్నారు ఆయన మీదకి అంటున్నారు, నిజమా? అన్ని కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టుల్లో ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో మీరు వాలంటరీగా విచారణకు హాజరయ్యి కోర్టులకు సహకరించి మరి ప్రభుత్వం నడిపించిన అధినేతగా, మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించిన అధినేతగా మీరు కూడా కానూనుకు సహకరించాలా? మీరెందుకు పారిపోతున్నారు? కోర్టులకను వీటికి అటెండ్ కాకుండా మీరు నిలబడి పరిష్కారం చేయండి. అప్పుడే ఎవరినైనా శిక్షించడానికి మీకు అర్హత వస్తుంది. మీరు ఎంతో మందిని అరెస్ట్ చేపించారు, 1000 మందిని అరెస్ట్ చేపించారు. కానీ ఇప్పుడు మేము చూడండి ఎంత కరుడు కట్టిన నేరస్తుడైనా మేము నోటీస్ ఇచ్చి పిలిపించి మరి ప్రోటోకాల్ ప్రకారంగానే పోతున్నాం. మీరు ఎంత మిస్యూజ్ చేశారో అధికారం మీకు తెలుస్తుంది. మన ఈ టీవీలో డిబేట్ లో మాట్లాడే యాదవ్ను కూడా మేము నోటీస్ ఇచ్చే పంపించాం, పిలిపించి వాళ్ళు కోర్టు నుంచి తెచ్చుకున్నారు. అట్లా కోర్టుని మన్నించాలా, మనం లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకోకూడదు. ఎంత నేరస్తుడైనా కోర్టులు శిక్షించాలి. కానీ మనము మ్యాన్ హ్యాండిల్ చేసి మనము అధికార దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయాలని వీళ్ళు చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, మళ్ళీ తిరిగి చిగురించకుండా, అమరావతి పూర్తి కాకుండా, పోలవరం పూర్తి చేయకుండా మరి ఎన్ని చేసి ఉన్నట్టయితే పోలవరంలో దాదాపు 40,000 కోట్లు విద్యుత్ ఉత్పత్తి అయితే ఇప్పుడు చూడండి నాగార్జున కుండలాగా చౌదరి గారు అవన్నీ డెవలప్మెంట్ వెళ్దాం, ముందు దీని మీద కంపెనీ అవుతాం, తర్వాత వెళ్దాం. ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు ఏంటి షర్మిల గారి ఎపిసోడ్ ఏంటండి? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఇంకెవరిని మాట్లాడలేదు ఆమె. ఒక్క నిమిషం చౌదరి గారు మీది వీడియో కట్ అవుతున్నది, ఒక్క నిమిషం మీరు రీకనెక్ట్ చేస్తారు. వర్మ గారు, వైఎస్ షర్మిల ఎన్నికలకు ముందు కూడా ఇదే స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు ఆవిడ సొంత పార్టీ పెట్టుకొని ఆవిడ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీద విమర్శలు చేసుకోవచ్చండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆవిడ పిసిసి అధ్యక్షురాలు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి అని అంటే ఎవరి మీద విమర్శలు చేయాలి? ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఉంది ఎవరు? ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే ప్రజల తరపున షర్మిల మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఏమన్నారు, వీరికి బాగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల బాగా మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా పోవట్లేదు అనేమన్నా వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరన్నా అట్రాక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవడానికి అవకాశం. అరే ఎన్నికలు అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఆయన 11 ప్రజలు తీర్పిచ్చేశారు, ఆయన 11 సీట్లతో మిగిలిపోయినటువంటి ఈ పరిస్థితి ఉంటే ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటం, ప్రత్యేక హోదా విభజన హామీలు అడగటం లేదు, అది లేదు ఇది లేదు, ఢిల్లీలో ధర్నా ప్రత్యేక హోదా కోసం చేయొచ్చు ఇది చేయొచ్చు అనేది ఇవన్నీ మాట్లాడేటప్పుడు నిజంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ ప్రభుత్వం, ఇక తేవాల్సినటువంటి వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చే పక్కన కూర్చోబెట్టారు కదా, ఆయన ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక అసెంబ్లీకి పోలేక కొట్టుమిట్టాడుతుంటే
ఇంకా అతన్ని టార్గెట్ చేయటం అంటే దీని ద్వారాగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇక భవిష్యత్తే లేకుండా చేసేటువంటి పరిస్థితులు షర్మిల చేస్తున్నారండి. ఎందుకనంటే రేపు పొద్దున ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత లేదా మధ్యలోనే ఏదైనా ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోతేనో కాంగ్రెస్ కేంద్రంలో భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కేంద్రంలో. ఇండియా కూటమి కూడా ఏమన్నా వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉంటే బీజేపీ ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి స్పష్టంగా మన ఫలితాలను బట్టి అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు ఏం చేస్తున్నాడో అది వదిలిపెట్టి ఆయన తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా తనకి ఏదో రాజకీయ పరమైనటువంటి వాటాలు కావాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, లేక ఆస్తిలో వాటాలు కావాలి. ఈ తగులేందండి బాబు. ఇప్పుడు ఈ తగులు మీద ఇలా మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈవిడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారేమో అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఖచ్చితంగా వస్తాయి. నేనైతే ఆవిడ అలాగా ఉంటుందని నేను అనుకోను. ఆవిడ మాత్రము జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని తగ్గించుకోలేకపోతుంది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక మాట చెప్తాను, లక్ష్మణ గారు ఇందాక ఒక మాట అన్నారు. ఏమనంటే అసలు షర్మిలని మేము రాజకీయంగా గుర్తించడం లేదు. రాజకీయంగా ఆవిడకి ఏం లేదు కాదంటోలా. కానీ షర్మిల మాట్లాడేటువంటి ప్రతి మాట జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తాయండి. ఎందుకు ఈ మాట చెప్తారంటే చంద్రబాబు నాయుడు విమర్శ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తాడు, పురంధేశ్వర్ విమర్శ చేస్తాడు. వీళ్ళందరూ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు చేసేటువంటి విమర్శలకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులే కాబట్టి ఇలానే విమర్శిస్తారు అనుకుంటారు. కానీ షర్మిల ఒక చెల్లిగా, రాజశేఖర రెడ్డి కూతురుగా ఈ విధంగా వ్యక్తిగతమైనటువంటి అంశాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెండాడుతుంటే, అరే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లి నుంచే ఈ విధమైన ఇంత వ్యతిరేకత ఉంటే ఇతన్ని మనం ఎలాగ యాక్సెప్ట్ చేయాలనేటువంటిది ప్రజల్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా నష్టం కలిగించేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం చేశాడు, ఢిల్లీకి వెళ్ళి ఇండియా కూటమిలో వాళ్ళు చాలా మంది వచ్చి మద్దతు తెలియజేశారు కదా. కాంగ్రెస్ కూడా ఏదో రకంగా ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడోకప్పుడు మద్దతు తెలియజేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. డీకే శివకుమార్ ఇలాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నాడు. ఎంత తొందరగా షర్మిల ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శల నుంచి జగన్మోహన్ రెడ్డి తొందరగా దీని నుంచి బయటపడగలిగితేనే అతను, లేకపోతే కాంగ్రెస్ కు నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం. ఇది ఈ విధంగా షర్మిల మాట్లాడే ప్రతి మాట తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఓకే షర్మిల గారు మాట్లాడేది కూడా ప్రతిపక్షంగా మాట్లాడుతుంది. ఆమెకు జరిగిన అన్యాయం మీద రియాక్ట్ అయింది. ఆమె గట్టిగా మాట్లాడుతుందని ఆమెను తీసుకొచ్చి అధ్యక్షురాలు చేశారు. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నోళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి జంప్ అయిన వాళ్లే. మరి వాళ్ళ బలం మళ్ళీ పుంజుకోవడానికి ఆమె ప్రయత్నంగా ఇప్పుడు వైఎస్ఆర్ కూతురుగానే ఆమెను గుర్తించే అక్కడ మరి అధ్యక్షురాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బలోపేతం అవ్వటానికి ఆమె ఏం చేయాలో అది చేస్తుంది. కానీ వాళ్ళు ప్రతిపక్షంగా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే తెలుగుదేశం అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడతారు, బీజేపీ కూడా మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. అందు గురించి ఏంటంటే ఈ వాయిస్ అనేది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే అన్ని ఒక గొడుగు కింద ఉండాల్సిన పని లేదు. ఆయన చేసిన పాపాలకే ఆయన ఇదే సునీతారెడ్డి మాట్లాడుతుంది, షర్మిల మాట్లాడుతుంది, ఇంకా ఎవరన్నా ఉంటే బాధితులు ఉంటే ఆయన బాధితులు ఉంటే అందరూ మాట్లాడతారు. ఇది వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇంతకు ముందు కూడా కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎట్లా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాను ఈ వీళ్ళకి వైఎస్ఆర్ కూడా సంబంధాలు బరాబర్లు ఇవ్వని, అట్లనే బొత్స సత్యనారాయణ కూడా తను ముఖ్యమంత్రి కావాలని మరి విజయమ్మని మరి అసెంబ్లీలోనే అవమానించిన సందర్భాలు చూసాం. వాళ్ళు సెట్ చేసుకున్నారు, మిక్స్ అయ్యారు, బలం కోసం వాళ్ళని కలుపుకున్నారు. మరి ఈమెను వాడుకొని ఈమెను సేవలు ఉపయోగించుకొని ఈమె పాదయాత్ర చేసిన తర్వాత కూడా ఆమెకు దక్కాల్సిన ఆస్తులు కానీ ఆమెకు దక్కాల్సిన ఇది కానీ ఏదైతే పవర్లో కూడా భాగం వారసత్వంగా రావాల్సింది ఆమెకు రాలేదని ఆమె పోరాటం చేస్తుంది. అట్లనే కాంగ్రెస్ పార్టీని ముంచేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్ని లక్షల కోట్లు సంపాదించుకొని మరి మమ్మల్ని అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు. ఇదంతా కామన్. ఇప్పుడు మనం వీక్ అయినప్పుడు శత్రువులందరూ అటాక్ చేస్తారు. ఇది గేమ్, ఇది రాజకీయంలో గేమ్. ఈ గేమ్ లో తప్పదు. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ అధికారాన్ని విశృంఖలంగా ఉపయోగించి సొంత బాబాయిని ఇట్లా మట్టు పెట్టి సింపతి ఓట్ల కోసం ఈ రకంగా చేసినప్పుడు
రేపు నువ్వు డౌన్ అయినప్పుడు కూడా వాళ్ళ బలం పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే వారసత్వంగా వచ్చే ఆస్తులు, పగ, ప్రతీకారాలు, హక్కులు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటది. ఈ రోజున మనము ఇప్పుడు అభివృద్ధి అనేది నీకు అవసరం లేదు, ప్రజలు ఇబ్బందులు అనేది నీకు అవసరం లేదు. నువ్వు రాగానే నెల రోజుల్లో నువ్వు వైన్ షాపులు అన్ని సెట్ చేసుకున్నావు, నీ ఇన్కమ్ అంత సోర్స్ అంత ఇది చేసుకున్నావు. పవర్ ప్రాజెక్టులు పీపీఎల్ రద్దు చేసి గవర్నమెంట్కి నష్టం వచ్చినా, ఇబ్బంది పడ్డా, పవర్ దొరకపోయినా మరి నీ పవర్ ప్రాజెక్టులకి ఎక్కువగా ఇది చేసాం, అది కూడా ఎంక్వైరీ నడుస్తుంది. అట్లానే నీకు ఎంత ల్యాండ్ కావాలో అంత ప్రొక్యూర్ చేసుకున్నావు. ఓన్లీ నీ స్వార్థం కోసం, నీ ఆస్తుల కోసం పెంచుకుంటానికే ఈ 5 సంవత్సరాలు పనిచేసావు. కేంద్రం తోటి నువ్వు ప్రత్యేక హోదా తేటానికి గానీ దేనికోసం ఇచ్చేయలేదు. కానీ నీ కేసును మాత్రం ఒక్క ఎవడు కూడా నిన్ను టచ్ చేయకుండా మరి ఈ 5 సంవత్సరాలు చూసుకున్నావు కదా. మరి అక్కడ ఉన్న టాలెంట్ ఈడ అభివృద్ధి మీద గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద గానీ అదే పలుకుబడితే తెచ్చుకొని నువ్వు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినా నీకు డబ్బులు లేకపోతే, బడ్జెట్ లేకపోతే, నీకు FRBM పరిధులు దాటి డబ్బులు చౌదరి గారు మనం అంతా ఇక్కడ రోడ్డు నుంచి మాట్లాడలేము. ఒక నిమిషం వర్మ గారు, చౌదరి గారికి ఒక ప్రశ్న. ఇక్కడ గేమ్ అనేది అందరికి అర్థం అవుతుంది. ఈ గేమ్ ఆడిస్తున్నటువంటి వాళ్ళు మీ షర్మిలని మీరు ఆడిస్తున్నారు అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే పాయింట్లు ఉంటాయి. మాకేం అవసరం లేదు. ఇప్పుడు వినండి సార్, మీరు వినండి. మీరు ఇంటలెక్చువల్ గా వచ్చారు, మీరు మాట్లాడేది ఎట్టుందంటే వేరే విధంగా ఉంది. మరి మిమ్మల్ని నేను కౌంటర్ చేయాలంటే చేయగలుగుతాను, కానీ మీకు పెద్దవారిగా గౌరవించి చెప్తున్నా, ఎవరు వ్యతిరేక మాట్లాడినా ఒకటే భాష మాట్లాడాలి. ఆయన చేసిన పాపాలే మాట్లాడాలి, మాట్లాడటానికి లేదు కదా. అదే చెప్తున్నాం. లక్ష్మణ్, ఏంటి పెద్దిరెడ్డి గారి పంచాయతీ ఏంటి? పెద్దిరెడ్డి గారు అక్కడ చేసిన అరాచకాలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టుకుంటున్నాయని, అలాగే మదనపల్లిలో ఇష్యూ కూడా అది చిన్న ఇష్యూ కాదు. అక్కడ చాలా భారీ కుంభకోణం జరిగింది, కుట్ర జరిగింది. పెద్దిరెడ్డి గారికి అయితే గట్టిగా ఉంటుంది దీని మీద ఎఫెక్ట్. సో అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా టర్న్ అవుతుంది అని ఆ భయం ఏమైనా ఉందా? ఎటువంటి భయం లేదంటే వర్మ గారు వన్న ఆరోపణలే కాబట్టి చూపించండి. అది అంటే సిటిమల్ చర్య. మీరు అధికారంలో ఉండి, మీ వ్యవస్థ ఉంది, మీరంతా శాతం ఉండే ఫైన్ దగ్ధమయ్యాయి అంటే మీరే ఖర్చు చేసింది. మీరు కాల్సి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నరనాథాన్ని డైవర్షన్ డివేట్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక నాటకం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నింటి మీద కూడా ప్రజలు మాట్లాడకూడదు, ప్రజలు ఆలోచించకూడదు. ఈ డివేషన్ నడుస్తూ ఉంది. ఆగండి ఒక నిమిషం. మీరు మాట్లాడినప్పుడు చాలా ఓపికగా ఉన్నాను. మీకు ఇచ్చిన వాటిని నాకు ఆగండి, లిమిట్ తర్వాత వాగొచ్చు చెప్తున్నా. అయితే వర్మ గారు ఉండవయ్యా, నువ్వు మాట్లాడే పాగం రాదు. వర్మ గారు, మదనపల్లిలో జరిగిన ఘటన ఓకే. ఇప్పుడు ఎంత డిజిటలైజేషన్ కదండి, సిస్టంలు ఉంటాయి, హార్డ్ డిస్క్లు ఉంటాయి. ఎక్కడ పోతే సమాచారం ఫైల్ తగ్గి కాల్చిస్తే పోదు కదా. ఫైల్ కాల్చేసింది మాత్రాన ఆ దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్ అంతా పోదు కదా. డిజిటలైజేషన్ ఇప్పుడు అంతా హార్డ్ డిస్క్ లో ఉంటుంది. తీయండి, వెనక్కి తీయండి. నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పు చేస్తే కోర్టులో న్యాయాలు ఉన్నాయి, చట్టం ఉంటే తన పని తను చేసుకెళ్తుంది. మీరెందుకు గొప్పరాల్సిన ముఖం పడేస్తూ ఉన్నారు? మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ తో ఒప్పుకున్న రోజుల్లో కొట్టారు కాబట్టి ఆ ఖర్చును తీర్చుకోవడానికి ఈ రోజు ఈ రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారా? ఎప్పుడో కాలేజ్ మీద కొట్టారు, ఏదో ఈ రోజున మీరు రివెంజ్ తీర్చుకుంటారా? ఏమనంటే మనం చూసుకుంటాం, ఇది పాలిటిక్స్ కదా. అలాగే వర్మ గారు శర్మిల గారి గురించి అన్నారు. శర్మిల గారి గురించి ఇందాక చాలా మాట్లాడారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, శర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోవాలా, ఆస్తి పడాలి కానీ ఏమైనా ఉంటే లీగల్ గా వెళ్ళాలా. అంతేగాని ఒక రాజకీయ పార్టీని వినియోగించుకొని మనకు వ్యక్తిగత కారణాలుగా ఒకరిని టార్గెట్ చేస్తామా? మీరు అధ్యక్షురాలు అయింది అందుకనా? కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాదా? అధికార పార్టీని ఎండగట్టడానికి కాదా? ప్రజలకి ఎన్నికలు ఉండడానికి కాదా?
జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి మీరు ఆ అధ్యక్ష పదవి తీసుకున్నారా? అది కాదు కదా, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు ఎన్నో చెప్పొచ్చు కాక మీకేమైనా కోర్టులో తెలుసుకుంటే ప్రతి కుటుంబంలో అన్నదమ్ములు అన్న చెల్లి మధ్య గొడవలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. ఎవరిని చిన్న ఈ రోజు వస్తే రేపు కలుస్తారు. ఇదే విజయమ్మ గారు, అలా విజయమ్మ గారు, అలాగే ఆ శరణమ్మ గారు, చాలా మంది అండి, చాలా మంది దగ్గరికి అంటే చాలా మంది అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉన్నారు, తండ్రి చనిపోయారు, తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అయిపోయారు. మీరందరూ కూడా రండి, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలని ప్రజల్లో తీసుకెళ్తాం, ఆయన పరిపాలన ముందుకు తీసుకెళ్తాం, మీకు మేము భరోసా అండగా ఉంటామని చెప్పి చాలా మంది కూడా జగన్ గారు అంటూ నడిచారండి. ఈ రోజున వీళ్ళందరూ కూడా జగన్ గారు అంటే నడటానికి కారణమైనటువంటి శర్మిలా గారు, విజయమ్మ గారు దేనికి యూటర్న్ తీసుకున్నారు, వాళ్ళు సమాధానం చెప్పాలా? ఓకే లక్ష్మణ్, ఏంటి బెంగళూరు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట, ఏదో జరుగుతుంది అని చెప్పి వస్తున్న వార్తలు? ఖచ్చితంగా సార్, బెంగళూరు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి బెంగళూరు దీంట్లో ఆయన అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికే తప్ప లేదా కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు జరిపి ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారో, ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలబోతూ ఉన్నారని ప్రసారం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో నన్ను అడిగితే వర్మ గారు ఏదైనా సాధ్యమే, అసాధ్యమైనది ఏముంది? రేపు చంద్రబాబు నాయుడు గారు 1995లో కూటమితో వెళ్ళారు, తర్వాత వెళ్ళలేదు, మరి 2004లో వెళ్ళారు, తర్వాత వెళ్ళలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూటమితో పెట్టుకున్నారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళారు. ఆయనకే ఎథిక్స్ లేవు కదా, రాజకీయాల్లో ఎథిక్స్ లేని వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఒక వేలు చూపించారంటే 4 వేలు మీ వైపు ఉన్నట్టే. ఈ రోజున మీ ఎవరికి ఒకటే చెప్పాం, ఎవరైతే ప్రత్యేక హోదా స్పెషల్ స్టాటస్ ఇస్తారో ఆ పార్టీకి సంపూర్ణంగా మా యొక్క మద్దతు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఈ రోజు మామూలు భర్త వెళ్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నేను ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాను బహిరంగ చెప్పారు. సో భవిష్యత్ కాదండి. ఓకే లక్ష్మణ్, ఓకే భవిష్యత్, ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం, భవిష్యత్ పథకాలన్నీ కూడా బెంగళూరు ప్యాలెస్ లోనే అంతేనా? బెంగళూరు ప్యాలెస్ లో పార్టీని రీఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనేది సమీక్షించుకొని బెంగళూరు ప్యాలెస్ బెంగళూరులో ఉన్నటువంటి తన నివాసం నుంచి పార్టీ రీఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా పార్టీ మనం ముందుకెళ్ళాలి, కమిటీ పరంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి పార్టీని ముందుకు తీసుకొని ప్రజలకు భరోసా ఇవ్వడానికి, కార్యకర్తలకి అండగా ఉండడానికి బెంగళూరు నుంచి స్కెచ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా కూటమి ఎదుర్కోవాలి, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి అని ఖచ్చితంగా అక్కడి నుంచే ప్రణాళిక రచించడానికి ఉన్నారు. వెయిట్ చౌదరి గారు, బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ వేస్తున్నారట, చాలా కీలకంగా ఉండబోతున్నదట అది. మరొక వైపు ఈ మదనపల్లి అన్నది మీ చేతగాంతనం, అందులో ఏం జరగలేదు అంటున్నారు, భారీ కుంభకోణం జరిగింది అంటున్నారు, ఏవో డాక్యుమెంట్లు మిస్ అయిపోయినాయి అంటున్నారు, డాక్యుమెంట్లు దొరికాయి అంటున్నారు. ఈ పంచాయతీ ఏంటి? ఇప్పుడు ఈ లక్ష్మణ్కున్నంత తెలివితేటలు కూడా లేకే ఇట్లాంటి పని జరిగింది. ఇప్పుడు అవన్నీ తేలుస్తున్నారు. ఇప్పుడు అన్ని ఫైల్స్ అన్ని రికవరీ చేసే పరిస్థితి ఉంది. అయితే ప్రజల నుంచి కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళ దగ్గర కంప్లైంట్లు వస్తున్నాయి. ప్రజా దర్బార్ పెట్టి ఈ చిట్టాలన్నీ తీస్తారు. అయితే సమయం లేదు మిత్రమా. ఇప్పుడు ఇవన్నీ చిట్టా తయారవకముందే ఈ కొత్త కేసులు, పాత కేసుల్లోనే మీరు తొందరగా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. మీరు సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ నలుగురిని అరెస్ట్ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఏ నిమిషంలోనే జరుగుతుంది. అన్ని ఆల్రెడీ కేసులన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి, కేసులన్నీ తయారవుతున్నాయి. దాని మీద ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుంది. ఈ ఇంకా కొత్తగా పవర్ ప్రాజెక్టులో కానీ ఇంకా వేరే ఏదైతే వైజాగ్ లో ఇంకా పెద్ద చిట్టా ఉంది, ఇంకా అవన్నీ కూడా వైజాగ్ లో కూడా ప్రజా దర్బార్ పెట్టి, కమిషన్ పెట్టి, ఒక జడ్జి గారిని పెట్టి అక్కడ అన్ని కంప్లైంట్లన్నీ, ఆడ ల్యాండ్ గ్రాబింగ్ విషయాలన్నీ కూడా సేకరించడానికి మనం రెడీ తయారవుతున్నాము. ఈ విషయాలన్నీ క్లియర్ అయ్యే తలికి ఇక మీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఏం పునర్నిర్మాణం చేస్తారా, లేకపోతే ఎన్డీఏలోకి వెళ్తారా, మరి ఇండియా కూటమిలోకి వెళ్తారా, ఇవన్నీ అంత సమయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కేసులు అన్ని మరి క్లియర్ చేసే బాధ్యత
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి రెడీ అయిపోయినాయి అవన్నీ వర్మ గారు ఒక నిమిషం. ఆగస్టులోనే ఇస్తాను. ఇవన్నీ క్లియర్ అవడానికి అవకాశం ఉంది. Okay. కోర్టులు అంటే షర్మిల కోర్టులో వేసుకుని తయారంటే కోర్టులకి హాజరవ్వటం, కోర్టులను మేనేజ్ చేయటం, కేసుల్ని డీల్ చేయటం, మరి జగన్మోహన్ రెడ్డి చేసినంత 10-15 సంవత్సరాల నుంచి చేసినంత ఇదిగా ఎవరు చేయలేరు. అందుగురించే ఆమె రాజకీయ పోరాటం ఆమె చేసుకుంటే పబ్లిక్ లోకి వెళ్ళింది, ప్రజలలో ఉండ వాస్తవాలన్నీ చెప్పుకొని ఓకే, బెంగళూరులో స్కెచ్ వేస్తున్నారట, మీకు ఏమైనా ఇబ్బందా? పునర్నిర్మాణం వినండి ఇండియా కూటమిలో చౌదరి గారు, వినాలి మీరు. మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. ఓకే, వినండి చౌదరి గారు. చౌదరి గారు, ప్రతిదీ చంద్రబాబు నాయుడుగా అంటగట్టి మరి ఏదో లబ్ధి పొందాలని చూడటం అనేది ఓకే చౌదరి గారు, ఆమె ఇండియా కూటమిలో ఉంది. ఓకే చౌదరి గారు వినాలండి, వినండి ఒక్క నిమిషం. మరి రాహుల్ గాంధీ చౌదరి గారు అదే చెప్తున్నాం. ఓకే వినండి బెంగళూరులో స్కెచ్ చేస్తున్నారట, పునర్నిర్మాణం చేస్తున్నారట, చాలా స్ట్రాంగ్ గా రాబోతున్నారట, భయం వేస్తుందా మీకు? ఎస్, బెంగళూరులో స్కెచ్ పార్టీ పునర్నిర్మాణం కాదు, రాష్ట్రంలో విధ్వంసం చుట్టి ఎట్లా పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలనేది నిన్న మొన్న పేపర్లో పొంకాలుగా వచ్చింది. అందుగురించి ఏంటంటే ఈ స్కెచ్ దేనికి దారి తీస్తుందోనని ప్రతిపక్షాలు, కేంద్రం, ఈడీ అందరూ కూడా తయారయ్యారు. వాళ్ళందరినీ ఎక్యురేట్ చేశాము. ఇప్పుడు మీరు యాక్షన్ లోకి వెళ్ళకపోతే రాష్ట్రం అతలాకుతలం చేసే పరిస్థితి ఉంది. దీనికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని మేము దానిని స్పీడప్ చేయడానికే చూస్తున్నాం. ఓకే కృష్ణాంజలి గారు, ఏంటి పెద్దిరెడ్డి గారి ఎపిసోడ్ ఇక్కడతోటి ఆగదు, అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్తాది. చాలా కీలకమైన ఆధారాలు లభించినాయి. ఇది భారీ కుంభకోణం, కోట్లాది రూపాయలు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా ఏం చేయలేడు, ఆయన ఒక్కడే. ఒక్క నిమిషం అండి, మదనపల్లి ఫైల్స్ అనేటువంటిది చాలా సీరియస్ వ్యవహారం అనేటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయినటువంటి తీరుగా కానివ్వండి, డీజీపీ అక్కడికి వెళ్ళటం, సిఐడి చీఫ్ వెళ్ళటం, పలు దఫాలుగా మొత్తము సోదాలు హైదరాబాద్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి అనుచరులు వీళ్ళందరి మీద సోదాలు చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక అంశం మాత్రం మీరు గమనించండి, ఆల్రెడీ వైసీపీ ఓడిపోయిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఆ ఫైల్స్ 28 రకాల మొత్తం సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫైల్స్ తగలబెట్టినటువంటి సమయంలో పాత ఆర్డీఓలు, అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి రెవెన్యూ అధికారులు, ఇప్పుడు ఉండేటువంటి పోలీసులు, వీళ్ళందరూ పాత్ర ఉందని ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో వచ్చినటువంటి అంశం అది. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర అనేటువంటి అంశం అనేటిది ఇది కేవలం చిత్తూరు జిల్లా లేకపోతే ఇంకోటో కాదు, దాదాపుగా రాష్ట్రం అంతా కూడా మరి మైన్స్ మిగతా అంశాల్లో ఆయనకే మొత్తం బాధ్యతలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకని ఈ కేసులో ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తారని, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి లాగుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఎక్కడ తెలుగుదేశం చౌదరి గవర్నమెంట్ అంతా అధికారులంతా పొల్యూటెడ్ అయిపోయారు. అందుగురించే మేము కేంద్రం నుంచి IPS IAS ఒక 30 మందిని డిప్యూటేషన్ మీద పంపి రిక్వెస్ట్ చేశాం. గురించే మరి ఎక్కడ ఏముందో, ఎవరు ఏం చేశారో, ఏం పాపాలు చేశారో, ఏ పుట్ట దేవితే ఏం బయటపడతాయో అనే ఉద్దేశంగానే ఇప్పుడు ఉన్న అధికారులు మీరు చెప్పిందే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఏ అధికారిని మార్చినా ఎక్కడో ఒకసాట వీళ్ళు అగ్రెసివ్ గా పోయి అధికార దుర్వినియోగం. ఓకే చౌదరి గారు మీరు మాట్లాడారు కదా, చాలాసేపు మాట్లాడారు, వినండి, వాళ్ళు మాట్లాడేది వినండి, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే అది ఎవరికి అర్థం కాదు. ఓకే మీ పాయింట్ అయిపోయింది కదా, మీరు చెప్పారు, ఒక్క నిమిషం మాట్లాడినండి కృష్ణాంజలి గారు. ప్రక్షాళన కోసం 30 మంది IPS అధికారులు. ఎందుకని ఈ ప్రభుత్వానికి చాలా క్లారిటీగా ఎవరి మీద ఏం కేసులు ఏంటి అనేటువంటి దాని మీద స్పష్టత ఉందండి. ఇప్పుడు చౌదరి గారు చెప్పిన దాంట్లో కూడా మేము భూములకు సంబంధించినటువంటి కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో కొనో లేకపోతే హైకోర్టు రిటైర్డ్ చేస్తాం, మేము ఇవన్నీ సిట్లు వేస్తాం, ఇవన్నీ కూడా ఇవన్నీ క్లారిటీ ఉంది. మీరు గమనించండి, ఇటువైపున చిత్తూరు జిల్లా, ఇటువైపు పెద్దిరెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా మీరు ఉత్తరాంధ్రకు వచ్చేసరికల్లా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి భూములు కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో బాలినేనికి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో కూడా భూముల సంబంధించినటువంటి కుంభకోణాల మీద ఒక సిట్టు వేస్తున్నారని, ఇలాగా ఎక్కడికక్కడ క్లారిటీగా అందరి నాయకుల మీద ప్రభుత్వము స్పష్టమైనటువంటి ఆధారాలు సేకరించి కేసులు పెట్టబోదు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకంగా ఒక క్లారిటీ ఉంది. ఏంటి అని అంటే మద్యం నేరుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారమే కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఆయన. అదేవిధంగా ఇసుక వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా అప్పులకు సంబంధించి ఆ డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో దుబారా, వీటికి సంబంధించినటువంటి అంశాలు,
ఇవన్నీ కూడా తర్వాత ఎవరైతే తన అనుయాయులకి మొత్తము కాంట్రాక్ట్లు ఇష్టారాజ్యంగా కట్టబెట్టినటువంటి అంశాలు ఇవన్నీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఆ అంశాల మీద అతని మీద ఆధారాలతో సహా కేసులు పెట్టాలండి. కాబట్టి ఇవన్నీ కేసులు పెడతారండి. కేసులు పెట్టి ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చేసి ఉండాలి ఇప్పటికే. ఎందుకు అంటే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో గతంలో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంబంధాలు తెగిపోయినాయి అని స్పష్టత అర్థమైంది. ఎందుకు మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెస్పాండ్ అవ్వాలా, హోంమంత్రి అమిత్ షా రెస్పాండ్ అవ్వాలా, వాళ్ళని అడిగారు, రిక్వెస్ట్ అడిగి మేము కలుస్తామని. వాళ్ళు రెస్పాండ్ కాకపోవటం కాదండి, ఒక లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో 15 మంది ఎంపీలు ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, చాలా కఠినంగా వ్యవహరించబోతుంది బీజేపీ జగన్మోహన్ రెడ్డి విషయంలో. కాబట్టి ఇప్పుడు చౌదరి గారు చెప్పినట్టుగా పాత కేసులు బయటకు వస్తాయి, కొత్త కేసులు బయటకు వస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డిని ఎన్నాళ్ళు లోపల ఉంచాలనుకుంటున్నారు ఏంటి అనేది భవిష్యత్తులో చూడాలి. ఓకే కృష్ణాంజనేయులు గారు, దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కృష్ణాంజనేయులు గారు, దాసరి కిరణ్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. నేను చెప్పాను కదా వాళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోయినాయి. కిరణ్ గారు లేదు సార్, సో సారీ. అదేనండి, అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతలు ఉంటాయి కదండి. నేను అదే స్టార్టింగ్ లోనే నేను చెప్పాను, మీకు అసలు టైం దొరకట్లేదు. కానీ డిబేట్లకు వచ్చినప్పుడు కాస్త టైం కేటాయించండి, మీ వాయిస్ కూడా వినాలి కదా. ఎందుకంటే చాలా అంశాలు ఆయన రేగిరి లక్ష్మణ్ గారు మాట్లాడారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక అద్భుతమైన స్కెచ్ వేస్తున్నారట, మళ్ళీ పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్నారట, అందుకనే అక్కడే మంతనాలు ఎక్కువ జరుపుతున్నారట. ఎవరు సార్, జగన్ గారా? మరి ఆయనకి ప్యాలెస్ ఉన్నదండి, మీకు కూడా ఉన్నదేంటి అక్కడ? సార్ అందరికీ నమస్కారం. క్షమించాలి, కొంచెం టెక్నికల్ డిఫికల్టీ వల్ల డిస్కనెక్ట్ అయిపోయింది. సార్ ఇప్పుడు అక్కడి నుంచి మంతనాలు చేస్తారో లేకపోతే శేష జీవితం అక్కడే గడుపుతారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇష్టం సార్. ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి రకరకాల ప్లేసుల్లో ప్యాలెస్లు ఉన్నాయని. ఆయన అక్కడే ఇప్పుడు ప్రజలు ఎట్లాగో ఒక అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఎన్డీఏ కూటమి వాళ్ళని పరిపాలించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 11తో సరిపెట్టుకోండి. ఇంకా చాలా లక్కీగా 11 వచ్చినాయి సార్, ఇంకా తక్కువే వచ్చాయి. కొన్ని చోట్ల అదృష్టం సుడి బాగుండి కొంచెం 11 సీట్లు వచ్చాయి వాళ్ళకి. వచ్చినాయి చాలా అండి, ఇంకా అంత ఆశ ఎందుకు? ఇప్పుడు వచ్చినాయి సరిపోలేదా సార్? అంటే ఇప్పుడు సార్ ఆశ అనేది లేదు సార్. ఇప్పుడు ప్రజలు ఎంతటి క్లారిటీగా తీర్పిచ్చారనేది తీర్పు ద్వారా మనకు అర్థం అవుతుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటారా లేకపోతే బెంగళూరు వెళ్ళి కూర్చుంటారా అనేది ఆయన ఇష్టం. బట్ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఆయన కూర్చోవటం లేదు, వ్యూహం రచిస్తున్నారట, అది పాయింట్. ఇక్కడ ఏం లేదు సార్, వ్యూహం ఏం లేదు సార్, వ్యూహం ఏం లేదు. వ్యూహం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చనిపోయినా దాన్ని మా పార్టీ కార్యకర్తలు చనిపోయారు అనే ఒక ప్రచారాన్ని క్రియేట్ చేయటమే ఆయన వ్యూహం. తద్వారా ఆయన రోడ్ల మీద తిరగవచ్చు, ఓదార్పు యాత్రల పేరుతో జనాల్లో ఉండొచ్చు. అంటే 5 సంవత్సరాలు ఆయన ప్రజల్లో ఉంటే ఈసారి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఆయనకు వచ్చేది కాదు. సో ఇప్పుడు ఆయన ఎటువంటి వ్యూహాలు పనేది ఏముండదు సార్. ఏముంటుంది సార్, ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఆయన్ని. ఏదన్నా వ్యూహం ఉంటే ఆయనకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద అధికార పక్షాన్ని ప్రశ్నించాలి, లేదంటే ఇంకా బెటర్ పాలసీ ఎలా తీసుకురావాలో ఆయన గొంతు ఉపయోగించి ఆయన అధికార పక్షానికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే, ఏదో స్కూల్ పిల్లోడు నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను, లేకపోతే నాకు బొమ్మ కారు కొనిస్తేనే స్కూల్కి వెళ్తాను అన్నట్టు ప్రతిపక్ష హోదా టెక్నికల్ గా కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే 2019-2024 ఆ టైం మధ్యలో టీడీపీని అనేక సార్లు ఉదహరిస్తూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ ఆయనకే వర్తిస్తుంది కదా. సేమ్ ఇప్పుడు మేమేమి స్పెషల్ గా మాట్లాడవసరం లేదు దాని గురించి, ఏది ప్రతిపక్ష హోదా గురించి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడారో అయ్యే వీడియోలు ఆయనకి తిరిగి చూపిస్తే ఆయనకు అర్థం అవుతుంది. సో గతంలో వాళ్ళ దగ్గర నుంచి పడిన ఇబ్బందులు ఇప్పుడు మీ దగ్గర నుంచి వాళ్ళు పడతారు, అంతేనా? సార్ ఇబ్బందులు పడే పరిస్థితి ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అభద్రతా భావం వచ్చేసింది సార్. ఆయన అభద్రతా భావంలో ఆయన భయంగా అంటే నేను చేసిందే మళ్ళీ నాకు తిరిగి జరుగుతుందేమో అన్న ఒక భయాందోళన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రమాణ స్వీకారం రోజు కూడా చూడొచ్చు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మర్చిపోయిన పరిస్థితి. టెన్షన్ లో గవర్న ఎవరన్నా కమెంట్ చేస్తారేమో, లేకపోతే టీజ్ చేస్తారేమో, ఏమైనా కమెంట్స్ పాస్ చేస్తారేమో అనే ఒక భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఆయన పేరు మర్చిపోయిన పరిస్థితి. సో మేమైతే కూటమి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, హుందాగా వ్యవహరిస్తున్నారు.
కూడా పర్సనల్ కమెంట్స్ చేయట్లేదు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి చెప్పండి. మదనపల్లి ఇష్యూలో పెద్దిరెడ్డి గారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టి ఆయన్ని కూడా కేసులు బనాయించి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారన్నది వస్తుంది టాకు, నిజమా? సార్ ఏముండదు సార్, ఇవాళ రేపు ఏమైపోయిందంటే సార్, నిజంగా వాళ్ళు ఏదైనా దొంగతనం చేసినప్పుడు పోలీసులు పట్టుకున్నా కూడా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళం కాబట్టి మమ్మల్ని దొంగ అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళం కాబట్టి మా మీద నిందలేస్తున్నారు అని చెప్పే పరిస్థితి ఉంది సార్ ఈ రోజున. నిజంగా జెన్యూన్ గా వాళ్ళు తప్పు చేసి ఉంటే, అంటే నిజంగా తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందరూ చెప్పే డైలాగ్ అదే కదా, గతంలో కూడా వాళ్ళు అదే చెప్పారు సార్. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు 175 పోటీ చేస్తే 11 గెలిచారు. అందరినీ టార్గెట్ చేయకుండా పెద్దిరెడ్డి గారిని ఎందుకు చేస్తాం సార్? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేయాలి సార్? నిజంగా తప్పు చేసుంటే పోలీసులు ఇంట్రాగేషన్ లో తేలిద్ది ఎవరు కాల్చారు డాక్యుమెంట్స్ అన్ని అనేది. వీళ్ళు ఎందుకు భుజాలు తడువుకోవాలి? పెద్దిరెడ్డి గారు ఎందుకు ఉంది? ద్వారంపూడి చంద్రశేఖర్ గారిది కూడా స్టార్ట్ అయింది కదా ముందు, పెద్దిరెడ్డి గారు ఒక్కరే కాదు కదా. అదే చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు బియ్యంలో అవకతవకలు జరిగినాయి, టీడీఆర్ బాండ్స్ లో అవకతవకలు జరిగాయి, రకరకాల అంశాల మీద అవకతవకలు అవినీతి జరిగింది. దానికి సంబంధించిన శాఖ మంత్రులు దాన్ని రివ్యూ చేసి అందులో ఏం తప్పులు జరిగినాయి అనేది మా నాదెండ్ల మనోహర్ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఇతర శాఖల మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా రివ్యూ చేసి దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. మీరు తప్పు చేసుంటే తప్పు చేశారని చెప్తారు, మీరు తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని చెప్పాలా? ఇప్పుడు నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆ రివ్యూలో లేదంటే ఆ ఇంట్రాగేషన్ లో ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. మీరు తప్పు చేసినా కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి, లేదంటే మీరు ఈ రోజున మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీరు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం అనకూడదా? మీరు అవినీతి చేసినా కానీ ఏం మాట్లాడకూడదా? అందరినీ అనట్లేదు కదా, అందరినీ ఎందుకు అంటున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే షర్మిల గారిని ఈసారి మీరు ఎక్కువ పెడుతున్నారట, నిజమా? సార్ ఇప్పుడు ఎవరు చిన్న షర్మిల గారు ఏమి చిన్నపిల్ల కాదు, ఆవిడ మేమేమి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఆవిడ అడుగుతున్నది వ్యాలిడ్ క్వశ్చన్సే కదా. ఈ రోజున మేము అడిగే క్వశ్చన్ మేమేమైతే అడుగుతా ఉన్నామో ఆవిడ కూడా అదే అడుగుతున్నారు. అంటే ఇద్దరు కార్యకర్తలు కొట్టుకు చనిపోతే అందులో ఒక అతను ఇంకొక అతను నరికితే దాన్ని మీరు కూటమి ప్రభుత్వం చేసింది హత్య రాజకీయాలని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, ఇద్దరు ఒక అతని దగ్గర పనిచేసిన వ్యక్తులే. మీరు ఢిల్లీ చాలా సార్లు వెళ్ళాలి ఈ లెక్కన. బాబాయ్ని హత్య చేసినప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదు. ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తా ఉంటే నాకు అపరిచితుడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తా ఉంది సార్. ప్రకాష్ రాజు విక్రమ్ చూసి ఒక డైలాగ్ అంటారు, అరే నేను చౌదరి గారు మ్యూట్ చేయండి, చౌదరి గారు మీ వాయిస్ మ్యూట్ చేయండి. ఓకే. ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ ఉంటుంది సార్, నేను కమలాసన్ గారిని చూశాను, నేను ఎన్టీఆర్ గారిని చూశాను, నేను ఏఆర్ఆర్ గారిని చూశాను, నీలాంటి నటుడు నేను చూడలేదురా అంటారు ఆ సినిమాలో. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆయన అమాయకమైన ఫేస్ పెట్టి ఆ నేషనల్ మీడియా ముందు నా రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి, నా రాష్ట్రంలో మర్డర్లు జరుగుతున్నాయి అంటుంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి, రాష్ట్రాన్ని హత్యా రాజకీయాలు యథేచ్ఛగా నడిపి, అడ్డొచ్చిన వాళ్ళని చంపేసి, మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద కేసు పెట్టి సాక్షాత్తు కిరణ్ 1 మినిట్ లక్ష్మణ్ ఏదో మాట్లాడతారట. లక్ష్మణ్ ఏంటి మీ వాయిస్ మీట్ లో ఉన్నది? లక్ష్మణ్ కిరణ్ గారు అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కమలాసనం మించి నటుడు అంటూ ఉన్నారు. ఒక జగన్ గారు కాదండి, పవన్ కళ్యాణ్ గారు కమలాసనం మించిన నటుడు. రాజకీయాల్లో సినిమాల్లో రెండింటిలో కూడా నిజ జీవితంలో కూడా నటించే నాయకుడు. ఎందుకంటే కానీ లక్ష్మణ్ నీ నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తుంటే అసలు అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో డోర్ డెలివరీ చేసినప్పుడు అంట మేము అధికార పక్షంలో మా ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ అన్నారు. అప్పుడు మేము ధర్నా చేస్తామా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గుట్టుకోవడానికి పనులు చెప్తూ ఉన్నారా? ప్రతిపక్షంలో మీరు ఎందుకు ధర్నాలు చేయాలా? మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలా? ఒక వాళ్ళకి ఒక రూపాయలు సహాయం చేశారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారా? ఇప్పటికే వాళ్ళకి ఒక రూపాయలు సహకరించారా? ప్రతిపక్షంలో ఉండాలి మీ భరోసా ఉన్నవన్నారా? అధికారంలో వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబాలను రాజకీయంగా ఓడిపోయిన వ్యక్తులు ఇప్పటికైనా ఇచ్చారా? ఏ అధికారం ఉందో వాళ్ళ పేర్లు ఎత్తుకు ఉన్నారు?
మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాకు జరిగిన మా కార్యకర్తలకి ఇద్దరు వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ఓకే. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు కాదండి. ఓకే. టీడీపీలో ఆ జీవి ఆంజనేయుల ఆవిడికి ఎవరైతే ఓకే లక్ష్మణ్ ఒక్క విషయం లక్ష్మణ్ ఒక్క విషయం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. లక్ష్మణ్. ఇప్పుడు నీ గతంలో ఓకే, ఓకే. జనసేన పార్టీలో ఉన్నారు. ఓకే, లక్ష్మణ్ వినాలి. జనసేన పార్టీలో ఉన్నారు. లక్ష్మణ్ చాలా మంది తప్పు వినండి జనసేన పార్టీ లక్ష్మణరావు అంటారా, వైఎస్ఆర్ పార్టీ లక్ష్మణరావు అంటారా? ఓకే లక్ష్మణ్ వినాలి. చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, కానీ శృతి మించి చాలా దారుణాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లిస్ట్లో వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ద్వారంపూడి గారు అవనియండి, లేకపోతే పెద్దిరెడ్డి గారు అవనియండి. వీళ్ళైతే అరెస్ట్ అవ్వడం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపలేరు. కానీ అది వేరే యాంగిల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది జరిగితే ఛాన్స్ ఉంటుందని చాలా మంది మాట్లాడేది. మీరు ఎంచుకున్న మార్గమే అది. అసలు దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటంటే వర్మ గారు, దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం అంటే వీళ్ళు మొన్నటి వరకు 45 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకొని ఉన్నారు. ఎందుకు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని అరెస్ట్ చేయాల? ఎందుకు ఆ గ్రూప్ లో బయట పెట్టలా? వన్న ఆరోపణలు కదా. మళ్ళీ భూకబ్జాలో ఆ పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ గ్రూప్ లో ఏమన్నంటే మీరు కోర్టు చేయండి, చౌదరి గారు. ఓకే కిరణ్ రామకృష్ణ 1187 కోట్లకు విలువైన 30 ఎకరాలు ఆలయ భూములు కబ్జా చేశారు. దీని గురించి మాట్లాడమని చెప్పండి. లోకం మాధవ్ గారు నెలవర నియోజకవర్గం 18 ఎకరాలు కాలేజ్ ఉంటే 72 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేశారు. దాని గురించి మాట్లాడండి. సుమారు 1500 కోట్లు సార్ ల్యాండ్ అది భోగపురంలో. చంద్రపు విజయ్ కుమార్ 15 ఎకరాలు 500 కోట్ల ఎకరాలు అక్కడ ఏంటి కిరణ్ ఒక నిమిషం లక్ష్మణ్ ఏంటి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా 45 రోజుల్లో సేకరించినట్టున్నాడు, అదే పని మీద ఉన్నట్టున్నాడు. లక్ష్మణ్ పోరాటాలు చేయడు, అవినీతి వాళ్ళని అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో లెక్కలన్నీ తేల్చడం బాగా అలవాటైనట్టున్నది మొదటి నుంచి. ఇప్పుడు వీళ్ళ మీద ప్రయోగిస్తున్నట్టున్నావు అవన్నీ. కిరణ్ కాదు లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎప్పుడు చేశారు వాళ్ళు? మీరు చేసినవన్నీ ఏ సంవత్సరంలో చేశారు వాళ్ళు? ఈ నెల రోజుల్లోనా? ఈ నెల రోజుల్లో చూడండి, ఈ నెల రోజుల్లో జరిగినాయి. ఆంధ్రజ్యోతి పేపర్ లో, ఆంధ్రజ్యోతి టీవీలో కూడా చెప్పారు. మీరు చూడలేదా? చౌదరి గారు మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. జనసేన పార్టీ నాయకులు కూటమిలో విధ్వంసం లక్ష్మణ్ సమాధానం చెప్తారు. కిరణ్ పక్కా ఆధారాలతో పాటుగా మీడియాలో వచ్చింది, ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సార్ నేను అదే అంటా ఉన్నాను సార్. ఇప్పుడు ఆవిడ లోకం మాధవ్ గారు ఏదో కబ్జా చేశారని చెప్తున్నారు, సుందర్ విజయ్ కుమార్ గారు కబ్జా చేశారని చెప్తున్నారు. ఇప్పుడండి ఎమ్మెల్యేలు అయిన తర్వాత అని చెప్తుంటే మళ్ళీ ఎప్పుడంటే ఎమ్మెల్యేలు అయిన తర్వాత అని చెప్తాడు కదా ఆయన. ఇప్పుడు మొన్న ఏబిఎన్ ఛానల్ కూడా రెవెన్యూ శాఖ ఒక బౌండరీ తీసుకొని మొత్తం కాలేజీకి వెళ్ళే దారులు కూడా ఆపేయడం జరిగింది. ఓకే కిరణ్. చంద్రబాబు గారు అలాగే కొనసాగ రామకృష్ణ గారు ఇప్పుడు మాత్రం ఈ 4 రోజుల కబ్జా లోకం మా దగ్గర అయితే ఆ ఎమ్మెల్యే. లక్ష్మణ్ వెయిట్ చేయండి, ఏమో అర్థం కావట్లేదు. కొనతాల రామకృష్ణ గారు, సుందరపు విజయ్ కుమార్ ఈ మంత్లో అట, లోకం మాధవ్ గారు పాస్ట్ అట. సార్ నేను సార్ నేనేమంటా అంటే లోకం మాధవ్ గారు కానీ మన సుందరపు విజయ్ కుమార్ గారు కానీ ఇంకెవరన్నా సరే ఇంతకుముందు కబ్జా చేసినట్టు ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఆయన ఇప్పుడు అంటే మీరు మళ్ళీ కొనతాల రామకృష్ణ గారు, సుందరపు వీళ్ళిద్దరూ ఈ మంత్ అట. చెప్పండి ఆయన సమాధానం చెప్పండి. నువ్వు ఆగు లక్ష్మణ్, ఒక్క నిమిషం ఆగు. నేను ఏం చెప్తా ఉన్నానంటే నేను దానికి సొల్యూషన్ చెప్తాను. ఒక్క నిమిషం ఆగు, మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేను సొల్యూషన్ చెప్తా ఉన్నాను. నువ్వు చెప్పిన ప్రశ్నకి లేకపోతే ప్రాబ్లంకి నేను సొల్యూషన్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు అర్జీలు తీసుకుంటా ఉన్నారు జనవాణి పేరుతో. ఎవరైతే బాధితులు ఉన్నారో
ఎవరైతే కబ్జా చేశారని మీరు అనుకుంటా ఉన్నారో, ఎవరైతే భూములు కబ్జా చేయబడ్డాయని మీరు అనుకుంటా ఉన్నారో, వాళ్ళని తీసుకుని రేపొద్దున మంగళగిరి పార్టీ ఆఫీస్కి రండి. రేపొద్దున మంగళగిరి పార్టీ ఆఫీస్కి రండి. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు గాలి వార్తలు లేకపోతే గాలి ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారికి ఆయన చూస్తారంటారా? ఇనబ్బా ఇనొకసారి నేను చెప్పింది అయిన తర్వాత నువ్వు మాట్లాడు, మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేనేం చెప్తా ఉన్నానంటే గాలి పార్టీలో చేరిన తర్వాత గాలి ఆరోపణలు చేయొద్దు. నేనేం చెప్తా ఉన్నానంటే రేపొద్దున గాలి పార్టీలో గాలి ఇది అంతా తెలుసండి. మళ్ళీ ఎందుకు దానికి నేను అడిగిన సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం లక్ష్మణ్ కబ్జా చేస్తారా లేవా? ఓకే లక్ష్మణ్ ఒక నిమిషం వినాలి. కిరణ్ ఒక నిమిషం. లక్ష్మణ్ లోకేష్ బాబు ఒక నిమిషం అండి. చౌదరి గారు మీరు వెయిట్ చేయండి. లక్ష్మణ్ ఆయన మంచి సొల్యూషన్ చెప్పాడు. మంగళవారం నాడు ఎవరైనా బాధితులు ఉంటే పవన్ కళ్యాణ్ గారి నోటీసులో అట పెట్టండి, అర్జీ ఇవ్వండి, తప్పే ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, కృష్ణాంజలి కాదే, అందులో ఏమన్నా రాంగ్ ఉందా? లక్ష్మణ్ వెయిట్ అమ్మా. వర్మ గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ లక్ష్మణ్ ఒక నిమిషం. ఎప్పుడు చేశారు? అరే ఒక్క నిమిషం లక్ష్మణ్ అరే వెయిట్ అమ్మా. కృష్ణాంజలి గారు వర్మ గారు దాసరి కిరణ్ గారు చెప్పిన దాంట్లో రాంగ్ ఉందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ మీద అవినీతి గానీ అక్రమాల ఆరోపణలు వచ్చినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఆధారాలు తీసుకురండి, మాకు చెప్పండి అని అనటం అనేది చాలా తప్పండి. తప్పు తప్పండి. ముగిస్తాను. మీరు ఎందుకు మిమ్మల్ని రాంగ్ అన్నానని ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. కావాల్సిన చెప్పు మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్రభుత్వం దగ్గర దర్యాప్తు సంస్థలు ఉంటాయి, మీ దగ్గర అన్ని అధికారాలు ఉంటాయి. ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ మీద ఆరోపణలు వస్తే ఖచ్చితంగా వాటి మీద రెస్పాండ్ అయ్యి ప్రతిపక్షం వాళ్ళ మీద ఏ విధంగా అయితే దర్యాప్తు చేస్తూ మన మీద కూడా అలాంటి దర్యాప్తు చేసుకుంటే మంచిది. లేదు అనుకోండి, మనకు అధికారం ఉంది కదా, మీరు ఆధారాలు తీసుకోండి అనటం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు జగన్ చెప్పండి, జగన్ గారికి చెప్పండి వెళ్ళి మీరు. ఒక్క నిమిషం చౌదరి గారు మీరు కొంచెం జగన్ గారికి చెప్పండి ఆ మాట. మరి సార్ ఒకటి ఇక్కడైతే జగన్ దగ్గర మాట్లాడిన అదే మాట. కిరణ్ సార్ కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్, ఆయన నేను మాట్లాడతాను 2 నిమిషాలు. సార్ నేనేం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు గవాలన ఒక ఆరోపణ చేస్తే దానికి సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీలు వేస్తారా సార్? నేనేమంటా ఉన్నాను ఆగండి సార్. సార్ ఇప్పుడు మీరేదో అంటారు, ఎవరో 1000 ఎకరాలు కబ్జా చేశారంటారు, ఏం చేయమంటారు వాళ్ళని? వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకోవాలా? లేకపోతే మీరు అడగంగానే గవర్నమెంట్ ఈ సిఐడిని వేసేస్తుందా, ఏసీబీని వేస్తుందా, సిబిఐ ఎంక్వైరీ వేసేయాలా? అట్లా కాదు కదా. ఇప్పుడు రేగిళ్ళ లక్ష్మణ్ గారు ఇక్కడ కూర్చుని ఎవరో 1000 ఎకరాలు కబ్జా చేశారంటాడు, అన్నీ వేసేయాలా ఈ ఎంక్వైరీ? ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే వేస్తారా వేయరని ఏంటి సార్ ఆయన అనగానే అంతేగాని పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి మీకు అప్లికేషన్ మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు నేను చెప్పాను, మీరు మీ దగ్గరకు వచ్చి రిప్రజెంట్ చేయాలనే తప్పు. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అతను 3 మీద ఆరోపణలు చేశాడు, ఏం చేయాలి ఇప్పుడు? 3 వచ్చేసి వాళ్ళ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలా? ఏం అక్కర్లేదు, మీ ఇష్టం. అది నిరూపించుకుంటారా లేదని మీ ఇష్టం అండి. అట్లా కాదు, కానీ మీరు రిప్రజెంట్ చేయండి, ఆధారాలు చూపించండి అని అంటే తప్పు. నేను అదే చెప్తున్నా.
ఒక ఎంక్వైరీ అడగండి, కోర్టులో కేసు వేయండి, లేకపోతే దానికి ప్రాసెస్ ఉంటది. మీరు డీవీ డిబేట్ లో కూర్చుని ఆయన ఏదో 10 చేస్తారులేండి. ఈయన ఏదో 1000 ఎకరాలంటే ఊరికే ఒక కుదరదు సార్. ఆరోపణ చేశారంటే వాళ్ళు ఆరోపణ కూడా చేస్తే కొంత నేను procedure చేస్తాను మీ మీద. చేస్తారు. దానికి అట్లా కాదు టైం సార్. వచ్చినప్పుడు చేస్తారు. నీకు అట్లా కాదు అసలు. సార్. కృష్ణాంజలి గారు కానీ ఆరోపణ- నేను ఒక్కటే పాయింట్ నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి రిప్రజెంట్ చేయండి అన్న Okay. ఒక పాయింట్ నేను తప్పు పట్టి ఓకే ఓకే మీరు నేనేం respond చెప్తా అవ్వండి, ఉన్నానంటే, respond ఒక్క నిమిషం అవ్వకపోండి. సార్, అది సార్, వేరే ఒక్క నిమిషం. విషయం. నేనేం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు నేను మీ ల్యాండ్ కబ్జా చేశాను అనుకోండి, మీరు అక్కడికి అర్జీ ఇవ్వండి వెళ్ళి, లేకపోతే పలానా దాసరి ఎవరికి ఇవ్వాలి? కబ్జా చేశానని ఇవ్వాలి. చెప్పండి. పోలీసుకి ఏం ఇవ్వాలండి చేస్తుంది అర్జీ. గవర్నమెంట్? ఇప్పుడు పోలీసుకి జనవాణి ఇవ్వాలి ప్రోగ్రామ్ అర్జీ, అది కదండి. పోలీసులు చేస్తారు. పవన్ జనవాణి కళ్యాణ్ ప్రోగ్రామ్ అర్జీ ఏంటి ఇవ్వరండి. సార్? జనవాణి ప్రోగ్రామ్ ఏంటి సార్? అవును, జనవాణి అది మీ ప్రోగ్రామ్ పార్టీ ఏంటి? ప్రోగ్రామ్ అండి. మీ పార్టీ అవునండి, ప్రోగ్రామ్ వచ్చి మా పార్టీ ఏసీ ప్రోగ్రామ్ అంటే మా ప్రోగ్రామ్ కార్యకర్తలు చేస్తారా? వస్తారా? మరి మా పార్టీ ఏసీ ప్రోగ్రామ్ అంటే మా ప్రోగ్రామ్ కార్యకర్తలు చేస్తారా? వచ్చి అర్జీలు ఇస్తారా? అందుకనే మీరు దాని మీద రెస్పాండ్ అవుతారా లేదా